దుష్టరాక్షసులు వచ్చి భంగపరిచిపోతున్నారు. వీరిని దృష్టిటకు భగవంతుడు అవతారం ఎత్తి ఉండనా, వీరిని నా యొక్క దివ్య దృష్టితో చూసేదగాక. హరి పుట్టెనట పెరిగెనట కుమారులైన రామలక్ష్మణులు గారు. నేను పోయి వారిని తోలుకరాగలను. కాపాడగరావా రామా విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని దశరథ మహారాజుతో తెలుపు. ఏం పేరు? విశ్వామిత్రుల వారు. చెప్పాలా? ఏం పేరు? విశ్వామిత్రుల వారు. చెప్పాలా? ఏమని చెప్పాలా? అయ్యా విశ్వామిత్రుల వారు వచ్చి ఉన్నారని చెప్పు. ఏంటి అది? ఏమని చెప్పాలి? గిడి చూడు. ఒరే మూర్ఖానికి పంచరు సాపరా. నేను పుట్టింటి అనుకున్నా కానీ చేపలు పట్టరాదు. ఇవాళ పొద్దుగా నాకు పట్టగానే కొన్ని అయితే ఇప్పుడు పెట్టు. అడిగింది అడుగుతున్నాయి మూర్ఖ. అయ్యా పోయి చెప్పాలంటవా? సరే చిత్తము స్వామి. అయ్యా ఎక్కడి నుంచో దగ్గర వచ్చినాయి. వెళ్ళగొట్టన్నా చెప్పిన గద్దలు వచ్చిన అన్న వల్ల వెళ్ళగొట్టరా రానియకు అన్నాడు. గద్దలు కాదురా మునివర్లు. గురుకులా మునివర్లు మరి గట్ట చెప్పరాదు. అయ్యా ఆయన ముక్కు మీద 3 గంపల కోపం ఉన్నది. విశ్వామిత్రుడు వారట అచ్చిండు పంచడు. సరే మా యొక్క పాపములు భరించే
తెల్లగా ఉంటుంది. దశరథ రాజా నీ కుమారుని నా వెంట పంపు. 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 దశరథ రాజా వారిత సుబాహును రత్నమంత పాడుగే. వారిత సుబాహును మాయెత్త పాడుగే. దశరథ రాజా నీకు రామలక్ష్మణ ఎంత పంపవాలని క్రతువులు చేయుచునుండ రాత్రించర సంగం ఒకటి చేరి దురాత్ములై రక్త మధ్యమును దేని తీరం మోసే. నా యాగమును హతమును చేచునుండే గాన కరుణా యతుండవై వేగని సుఖిని రాముని గంపుమయ్యా. యతడొచ్చున్ రాక్షసని కమన్ దశరథ రాజా నీ కుమారులైన రామలక్ష్మణులను నా వెంట పంపగలను. ఏం నేర్మని పసిబాలు ఏం చేయలేదు. బాంగోల నిండా రక్తం బాగుతాను పాడమోసి. నా యజ్ఞములో రక్తము మధుమాసములను జల్లుచు భంగము చేయుచున్నారు.
విష్ణుమూర్తి మా వంటి మునింద్రులెల్ల వ్రతబాధలను తెచు సముదింపని ఇంట మానవుడై జన్మించెను రాముడు కాంచబోవరా కావున నీ అనుమానములను విడనాడి సత్వరమున నా వెంట పంపగలను. లేదే నీ శ్రీరాముడు ఏపు తెచ్చి ఆ రక్కసులను బరిమార్చకున్నచో మేము నెత్తిపై చేతులు పెట్టుకొని ఎచ్చోటికో లేచిపోవాలి. Yeah.
విన్నవించుము స్వామి. దశరథ మహారాజు మందిరమున వాసుదేవుడు జన్మించను. వారి మందిరమున వాసుడు జన్మించను. నేను ఉపాధ్యాయుడను, వశిష్ఠుండను, వారి సేవనార్థం పోయేదను. వారి యొక్క దశరథ మహారాజు గారికి కుల గురువు వశిష్ఠుల వారు. అవును నీవు వశిష్ఠుల వారా? అవును. అయ్యా, కొంతమంది తెలిసిన వాళ్ళు ఉండరు, పెద్దలు అని కొంతమంది దండం పెడతారు, కొంతమంది వాళ్ళు పెద్దలు కాదంటారు. అయ్యా, తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు 10,000 నమస్కారం. ఈ యొక్క వశిష్ఠుల వారంటే ఎక్కడ పుట్టిండ్రు, ఎవరికి పుట్టిండ్రు అంటే మాదిగ వాళ్ళని భిక్షమెత్తుకున్న వారు డక్కలి వారు. డక్కలి వారిని భిక్షమెత్తుకున్నటోడు మూగలవాడు. మూగల వారిని భిక్షమెత్తుకున్నటోడు చపల మూగలవాడు. చపల మూగల వారిని భిక్షమెత్తుకున్న కులాక్షుడు. కులాక్షుడిని భిక్షమెత్తుకున్నటోడు కులహీనుడు. కులహీనుని భిక్షమెత్తుకున్నటోడు చొప్పకట్టిల వాడు. చొప్పకట్టిల వారిని భిక్షమెత్తుకున్నటోడు మైలపు చొక్కన్న. మైలపు చొక్కని భిక్షమెత్తుకున్నటోడు శివవిష్ణువు. శివవిష్ణువుని భిక్షమెత్తుకున్నటోడు చపల చోరకుడు. చపల తోరకుని తోడబుట్టిన సెల్లె ఊర్వశి. ఆ ఊర్వశిని పొందిన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మకు ఊర్వశికి పుట్టిన వాడు యొక్క వశిష్ఠ మహర్షి. బ్రహ్మ విరంగుడు కాబట్టి బ్రాహ్మణుడు. త్రేతాయుగం లోపల శ్రీరామచంద్రునికి గురువు, సత్య హరిశ్చంద్ర మహారాజుకు గురువు. అయ్యా, బ్రాహ్మణులు అంటే మాదిగ వాళ్ళను భిక్షమెత్తుకుంటే 12వ తండ్రికి కింద పుట్టిన వాడు వశిష్ఠుల వారు. మరి మాదిగ వాళ్ళంటే సామాన్యులు గారు. పృథివి కంటే 6 నెలలు మొట్టమొదటిగా పుట్టిన వాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుని వంశమే ఎలివాడ పట్టణం లోపల మాదిగ వారు. మాదిగ వాళ్ళ వంశం లోపల పుట్టిన వాడు ఈ యొక్క వశిష్ఠ మహర్షి. అయ్యా, ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు స్వామి? అయోధ్య నగరం. ఈ అయోధ్య నగరం లోపల దశరథ మహారాజు గారి గర్భవాసమందు ఏకో నారాయణమూర్తి రూపం కూడా మారి రామ అవతారం ఎత్తిండు. అతన్ని చూసుకోవాలి పోతున్నారా? అవును. చిత్తము స్వామి వేచేయుడు. రామ రామ అయోధ్య నగరం వచ్చుచున్నాడు. కోపంతో విశ్వామిత్రుల వారు అయోధ్య నగరం నుండి ఆ యొక్క వనవాసం పోవుచున్నారు. ఇద్దరు నడమట్టచ్చి అయ్యా అయ్యా ఓయ్ వశిష్ఠ, ఒక్కటి ఓయ్ వశిష్ఠ, భక్తిందల్లా కుమారులను భక్తులకు సందేహిస్తున్నారు. అయ్యా, నీది తెల్ల ఉన్నది, నీది కర్రె ఉన్నది. కావున నీది కెనాల్ నీళ్ళకు వారిందా, కాలువ నీళ్ళకు వారిందే? బావి నీళ్ళకు ఒకటి, కెనాల్ నీళ్ళకు ఒకటి వారింది. వశిష్ఠ, నీవు ఎచ్చడికి పోతున్నావు? నీ యొక్క శిశువుడు ఇచ్చిన మాట తప్పిండని కోపానికి ఎట్లా వర్తిస్తున్నాడు? ఓయ్ వశిష్ఠ, ఈ ట్రమ్ము ఓ దశరథ మహారాజా, భక్తిందల్లా డేటిపోతనా కుమారులను దశరథ కుమారులను భక్తులకు సందేహిస్తున్నాడు. కావున వాని మనసులకు నువ్వైనా నచ్చజెప్పు. ఓ దశరథ మహారాజా, తప్పుడ కళ్ళ కదా నీ కుమారులైన రామలక్ష్మణులను వెంటగట్టుకొని విశ్వామిత్రుడితో పంపు, ఇక భయం లేదు. అలాగే సరే తండ్రి గారు, మీరు అన్న విధంగానే పోయేదాం.
వేగమేమో వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమేమో వెళ్ళేదాము వేగమేమో అల్లాగారు సర్వముతోను అల్లాగారు సర్వముతోను మల్లి వచ్చదము మరువకమేమో ఉండుమేమో యుండాకును ఉండుమేమో ఉల్లాసముగలు ఉండుమేమో నిర్భయంగా నుండు వచ్చను రామ ఇచ్చను నాడే రాఘవ రామచంద్ర ఈ తాటకు అని రక్కసుని వధింపు ఓ ఈ తాటని వధించమని చెప్తుంటువా నేను చంపిన పాపము కదా ఎట్లు కొట్టుదు ఎదివరనే ఈ నాతిని కొట్టిన నాకు పాపము తలుగును నేను మొదలుగా బాణములు పట్టి నాతిని వధించాను ఆతకి రక్కసి పనతే జాగే ఆతకి రక్కసి పనతే జాగే పురలను పట్టి పాదాలు పెట్టి పురలను పట్టి పాదాలు పెట్టి పాపము తెచ్చు పనతిని కొట్టు పాతకీయ నువ్వు రక్కసుని వధింపు నువ్వు అనివిధముగా వధించిన పాతకం అంతే నాదే వధింపు ఓ ఆ స్త్రీని చంపిన పాపం మంత్రి వెళ్ళి అనుకుంటువా
కత్తులు వేయదు కానీ బిదపై రమ్ము నాతో యుద్ధము చేయము అవునా మమ్మల్ని మింగే అవదా మమ్మ ఎంతో మమ్మ భుజించినప్పుడు నీ వల్ల కాదు కానీ నిన్ను వధించదాన్ని యమప్రాంతన బాలకులారా ఎంత మాటలు నీ పంచి కట్ట కూడా మిగలవా మురువకు మురువకు చౌపతికి తీసుకొని రాము వధించేదానే
ఎలుక ఇసుక పంపుతున్నాయి ముంగట మచ్చిగా నీవు నాకు భయపడలేదు మమ్మల్ని వరించడావా రక్కాసి నిన్ను మట్టి పక్క సంపూర్తి గావించుకోను రాఘవ రామచంద్ర యతీశ్వరా నువ్వు అనిమిదముగా గావించదని కానీ రాక్షసులు అతిమాయవాదం ఏమాత్రం ఏమారకుండు ఆయన మీరు అన్నది రంపనే మా జాగ్రత్తతో మేము కాపాడదామని మరల కావాలి వాయిస్తుండగా ఆ యొక్క మారిచ సుబాహుడు ఏది నారాయణ హరి నారాయణ వారి వాక్యంలో వారిని కట్టిపెట్టదని చూడము కొట్టే చూడు ఇది జలపానము
మునీంద్ర మనము మిథిలాపురం పోదాం కదా. గాది నందన పోదము బ్రక్కునని పుడుమౌని 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 గాది నందన పోదము నామనంబు సంతోషంబు నాయల శివరామౌని నామనంబు సంతోషంబు నాయల శివరామౌని నామనంబు సంతోషంబు నాయల శివరామౌని నామనంబు సంతోషంబు నాయల శివరామౌని గాది నందన పోదము బ్రక్కునని పుడుమౌని గాది మునీశ్వర నీ వర్ణంతోనే పోదాము పనులు భూమిపై కనబడుతున్నది ఇది ఏంటిదో తెలుపము రాఘవ రామచంద్ర, యతీశ్వర ప్రతిశాపమున శాసనమై పడి ఉన్నా ఆశానమై పడి ఉన్నా అహల్య ఇప్పుడే కాదు. దీనిని గౌతమాశ్రమం అంటారు. నీదన ప్రేమ కలిగి అలాగే శాపము తీరే ఈ రూపము నాదే స్వామి శాపము తీరే ఈ రూపము నాదే స్వామి శాపము తీరే ఈ రూపము నాదే స్వామి శాపము తీరే నీ పాదాదోలి సోకగనే శ్రీరామ నీ పాదాదోలి సోకగనే శ్రీరామ కడతో మోదు ఇతముతో వాదు అతి కడకు మోదు ఇతముతో వాదు కథతాము కల్పగూరి స్వామి నన్ను జోమయ్యా కథతాము కల్పగూరి స్వామి నన్ను జోమయ్యా శ్రీరామచంద్ర కృపాదేయు మా స్వామి శ్రీరామచంద్ర కృపాదేయు మా స్వామి సముద్రమునకున్నది నేను రాయినై ఇలా పడి ఉంది. మీ పాదపద్మముల చేత నా రూపము దాల్చి ఉంది. మీ పాదములు కదిలిపోలేవు. ఇటు రప్పు స్వామి ఉండదను. చల్లగా వర్ధిల్లు యతీశ్వర ఈ స్త్రీ నా పాదము తాకగానే స్త్రీ అయ్యుట కారణమేమో నాకు తెలుపుము శిలయ శాపమో వదిల శీఘ్రముగాను రామ శిలయ శాపమో వదిల శీఘ్రముగాను రామ శిలయ శాపము వదిలే శీఘ్రముగాను రామ శిలయ శాపమో శీఘ్రముగాను రామ శిలయ శాపము వదిలే పిల్లల హాయనై నిలచేరింతలో బలారామ ఇలను హాయై నిలిచే ఇంతలో బలారామ పిల్లల హాయనై నిలచేరింతలో బలారామ ఇలను హాయై నిలిచే ఇంతలో బలారామ శిలయ శాపమో వదిల పిల్లల హాయనై నిలచే శిలయ శాపమో వదిల శీఘ్రముగా ఓ రాజా శిలయ శాపము వదిలే రాఘవ రామచంద్ర, మునీశ్వర శిలో శాపం వదిలి అహల్య నిలిచి ఉన్నది చూడు. ఏలగలిగెను శాపమెవ్వ నిత్యమౌని ఏలగలిగెను శాపమెవ్వ నిత్యమౌని ఏలగలిగెను శాపమెవ్వ నిత్యమౌని ఏలగలిగెను శాపమెవ్వ నిత్యమౌని ఏలగలిగెను శాపం కాలకర్మమెవరి వశము కాలకర్మమెవరి వశము మానరాదు మౌని కాలకర్మమెవరి వశము మానరాదు మౌని కాలకర్మమెవరి
శాపం ఎవరి వల్ల కలిగానో నాకు ఆ వివరం నువ్వు తెలుపము కదా. భక్త శాపమో చెట్టుబడి ఉండే నాయ రామ 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 భక్త శాపమో నిరతముగా కల్పగోరి నిలయుడవయ్యగో నిరతముగా కల్పగోరి రాఘవ రామచంద్ర ఈమె భర్తయ్యవు గౌతముని శాపమున నిట్టశీలయే పడి ఉండను ఈమెను ఆశీర్వదించు. ఆర్య, ఇక నీవు నీ భర్తతో కాలము గడుపము. నీ భర్త ఇప్పుడు హిమాలయ పర్వతమున తపము చేస్తున్నవాడు. అతడికి బొమ్ము, నా మాటను నమ్ము. చల్లగా పడుతుంది. ధరించు. అదుకు జలము అలుగుల వేగము బుద్ధికు జలము భూసుర వేగము బుద్ధికు జలము భూసుర వేగము బుద్ధికు జలము ఆసురముగను దాల్చి అతివర ఆసురముగను దాల్చి అతివర ఆసురముగను దాల్చి అతివర ఆసురముగను దాల్చి అతివర భూసుర వేగము బుద్ధికు జలము భూసుర వేగము బుద్ధికు జలము. నీవన్నట్లు నేను మా అవతారంలో మార్చుకొని వేరే మార్చుకుంటావు కదా. శ్రీపతి భక్తుడవు పతి అని పిలుతురు అయ్యా, నీ యొక్క నామము నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము స్వామి. అలాగే సేవక, నా పేరు మిథిలాపురి సామ్రాజ్యాన్ని పరిపాలించే రాజును. నా పేరు జనక మహారాజు అందరు. నీ యొక్క నామము నా యొక్క నామము జనక మహారాజు. జనక మహారాజు గారు. అవును. నీ భార్య పేరు? నా భార్య పేరు సునయన. సునయన దేవి. నీ గర్భవాసమందు కొడుకులు బిడ్డలు ఎంతమంది స్వామి? నాకు 4 సంతానం కలరు. వారి యొక్క నామము? సీత, పెద్ద బిడ్డ సీతాదేవి, రెండవ కూతురు ఊర్మిళ, ఊర్మిళ, మూడవ బిడ్డ మాలవి, మాలవిక, నాలుగవ బిడ్డ సుతకీర్తి. సుతకీర్తి. అను 4 కుమార్తెలు కలరు. అయ్యా, ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు తండ్రి? నేను నా సభ మందిరం ఏం చేస్తున్నాను. అయ్యా, నా కూతుర్లకు యుక్త వయసు వచ్చినందున నేను వివాహం చేయించదలిచాను. అయ్యా, నేను నా సభ మందిరం వెళ్తున్నాను. ఓహో, పెద్ద కూతురు సీతాదేవి యుక్త వయసుకు వచ్చినది. ఇప్పుడు సీతా స్వయంవరం అని చెప్పి ఆ యొక్క రాజ్యం లోపల అంగభంగ కళింగ కాశ్మీర నేపాల భూపాల మలయాళ దేశాధీశుల రాజ్యాన రాజులకు శుభపత్రికలు రాయమనుచున్నారా స్వామి? అవును సేవక. సరే చిత్తము స్వామి, మీరు అనున్నట్లే ఇప్పుడేమో పేపర్ అంటారు, అప్పుడు శుభపత్రికలు. ఈ యొక్క రాజ్యాన రాజులకు నలుమూలల రాజ్యాన రాజులకు శుభలేఖలు రాసేదని స్వామి. అలాగే సేవక.
అందురుగా నామము సీతాయందురుగా నామము సీతాయందురుగా అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం విన్నవించుము తల్లి. నా యొక్క నామం అనగా మిథిలాపురి నగరంబు ఏలే జనకా మహారాజు కూతురున్నావు సీతాయ అని అందరు. నీ యొక్క నామము సీతాదేవి. అమ్మా నీకు తోడబుట్టిన వాళ్ళు ఎవరెవరు తల్లి? ఊర్మిళ, మాలవిక, సుధకీర్తి ముగ్గురు చెల్లెలు గలరు. ముగ్గురు చెల్లెళ్ళు. మీ యొక్క తండ్రి జనకా మహారాజు. జనక మహారాజు గారు. ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు తల్లి? ఈ వనంతంలో ఉన్న ఆటలాడుకోవడానికి వెళ్ళిపోతున్నాం. ఓహో ఇప్పుడు మీ చెల్లెళ్ళు వస్తారా? అక్కడ ఆ? కొద్దిగా అవుతారా? నాయన గారి వద్దకు పోయి సెలవు తీసుకొని పోతున్నారా? పోతున్నాం. సరే చిత్తం తల్లి. ఇప్పుడు మీ చెల్లెళ్ళు నా పిల్లలకి యుక్త వయసు వచ్చినందున నేను వివాహం చేయించదలిచాను. అమ్మ నీకు యుక్త వయసు వచ్చినందున నీకు చేయదలుచుకున్నాను, పెళ్లి చేయదలుచుకున్నాను. నీ అభిప్రాయం తెలుపు. నీ మనోకు ఇష్టమే నా ఇష్టము తండ్రి గారు. అలాగే అలాగే తల్లి. నాయన గారు చిన్ననాడు శివధనుసును విరిసిన ఎత్తిన నేను ఎత్తినాను కనుక ఈ శివధనుసును ఎవరు ఎత్తిరో వారికి వివాహము ఇచ్చి నన్ను పెళ్లి చేయగలరు. అలాగే తల్లి. నీ చిన్ననాడు ఎప్పుడైతే నువ్వు ఆటలాడుకుంటుండగా శివధనుసు ఎడమ చేతితో కదిలించిన దానివి కదా, అప్పుడు బాధిస్తున్న దానివి కనుక ఎవరైతే శివధనుస్సును ఎక్కుపెట్టి వెళ్లివచ్చిన వారికి నా కూతురు నేను సీతాదేవిని ఇచ్చి పరిణయం చేద్దని ఆనాడు నిశ్చయించుకున్నావు తల్లి. సేవక అయ్యా రాజులకు అయ్యా రాజులకు అందరికీ పత్రికలు రాసి నా యొక్క కూతురు సీతాదేవి వివాహం చేయదలుచుకున్నానని చెప్పి ఊరిలో పత్రికలు వేయించి అందరి స్వయంవరానికి పిలిపించండి. సరే చిత్తము స్వామి, మీరు అన్నట్లే స్వయంవరం అని చెప్పి శుభపత్రికలు పంపేదాం. అలాగే వెళ్ళము. అయ్యా ఊర్మిళ, సుధకీర్తి, మాలవికలు వస్తాండ్రు. ఒక్కసారి
తల్లి ఇప్పుడు అమ్మది మంచుకున్నదని నాదా నీ యొక్క పూర్వస్థితి నీ సవిస్తానం విన్నవించము తల్లి. నా యొక్క నామము అమ్మ రూపవతి అని. ఓహో ఊర్మిళాదేవి. ఉర్మిళ. ఊర్మిళాదేవి ఇప్పుడు ఎచ్చటికి పోతున్నావమ్మా? మా అక్క సీతా వద్దకు వెళ్తున్నా. మీ అక్క సీతాదేవి వద్దకు పోతున్నావు. సరే చిత్తం తల్లి వేయించేది. ఇప్పుడు మీ